జీవితాలే కాదు, వాళ్ళ రిలేషన్స్ గాలిబుడగలే. ఎప్పుడు ఏ బంధం పుట్టుకుమంటుందో ఎవ్వరం చెప్పలేం. ఇప్పుడు త్రిష పరిస్థితి అదేనని తమిళనాట చెవులు కొరుక్కుంటున్నారు. వరుణ్ అనే వ్యాపారవేత్తతో త్రిష ప్రేమలో పడడం, వాళ్ళిద్దరూ చట్టా పట్టాలేసుకొని తిరగడం, ఆ తర్వాత నిశ్చితార్థం చేసుకోవడం, ఇవన్నీ మన కళ్ళ ముందు జరిగిన విషయాలే. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చేసిందట. త్రిష వరుణ్కి దూరంగా ఉంటోందని, వీళ్ళిద్దరి మధ్య ఏదో తిరకాసు జరుగుతోందని చెన్నై వాసులు చెప్పుకుంటున్నారు. ఈ మధ్య వరుణ్ త్రిష దగ్గరకు ఓ సినిమా ప్రపోజల్ తీసుకొచ్చాడట. ఈ సినిమాపై సంతకం చేయి అని అడిగాడట. దానికి త్రిష నో చెప్పేసిందని తెలుస్తోంది. డేట్స్ ఖాళీగా లేవు అని చెప్పి తప్పించుకున్న త్రిష వెంటనే తన మేనేజర్ గిరిధర్ సినిమాకి సైన్ చేసేసిందట. నాకు డేట్లు లేవని చెప్పి గిరిధర్ కి ఎలా ఒప్పుకున్నావు అంటూ వరుణ్ నిలదీసినట్టు, దాంతో వీళ్ళిద్దరి మధ్య మరింత గ్యాప్ పెరిగినట్టు చెప్పుకుంటున్నారు. మరో విషయం ఏంటంటే, నిశ్చితార్థమై ఇన్ని రోజులు గడిచినా పెళ్లికి డేట్ మాత్రం ఫిక్స్ చేసుకోలేదు. త్రిష కూడా పెళ్లి మాట ఎత్తడం లేదు. ఇవన్నీ చూస్తుంటే తేడా కొట్టట్లేదు.